రీహాబిలిటేషన్ సెంటర్ని టార్గెట్ చేసింది రాత్రి 9 గంటల సమయంలో అంటూ మొత్తానికైతే ఇటు ఆఫ్ఘన్కి సంబంధించిన గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ చెప్పుకొచ్చాడు. ఇటు కాబుల్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఒక 400 మంది చనిపోయారు, ఎక్కువ శాతం పిల్లలు ఉన్నారు దాంట్లో. అలాగే 250 మంది గాయపడినట్టు కూడా తెలుస్తుంది. అండ్ అలాగే ఎక్కువ శాతం దీంట్లో చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు. ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కాబట్టి డ్రగ్ అడిక్షన్, ఇలాంటి అడిక్షన్ ట్రీట్మెంట్స్ కోసం అక్కడికి వచ్చిన వ్యక్తులే ఎక్కువ మంది చనిపోయారంటూ చెప్పుకొస్తున్నారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ అయితే చాలా క్లియర్గా ఇది క్రైమ్ ఎగెనెస్ట్ హ్యూమానిటీ అంటూ ఇటు ఆఫ్ఘనిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పుకొస్తుంది. ఇటు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కావాలనే ఇటు పాకిస్తాన్ టార్గెట్ చేస్తుంది అంటూ ఇటు ఆఫ్ఘనిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ అయితే చెప్పుకొచ్చింది. మరోపక్కన ఇటు పాకిస్తాన్ ఏం చెప్తుంది? పాకిస్తాన్ అయితే చాలా క్లియర్గా హాస్పిటల్ని టార్గెట్ చేశాము అనేది నిజం కాదు. ఇటు పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ స్ట్రైక్స్ అన్నీ కూడా ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్, ఇవి సివిలియన్ సైట్స్ని మేము టార్గెట్ చేయలేదంటూ ఇటు పాకిస్తాన్ చెప్తుంది. పాకిస్తాన్ అథారిటీస్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ ఎయిర్ స్ట్రైక్స్ చాలా ప్రిసైజ్గా చేశాము మేము, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అలాగే టెర్రరిస్టులని సపోర్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటి బిల్డింగ్స్ని మాత్రమే మేము చాలా క్లియర్గా టెక్నికల్ ఎక్విప్మెంట్ అలాగే మందు సామాగ్రి, గన్స్ కానీ వెపన్స్ కానీ ఎక్కడైతే స్టోర్ చేస్తున్నారో అమ్యునిషన్ స్టోరేజ్ ఉందో వాటిని మాత్రమే టార్గెట్ చేస్తాం. ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్ అలాగే తెహరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ వీటిని మాత్రమే ఇటు కాబుల్లో నన్గహార్లో మేము టార్గెట్ చేశామంటూ ఇటు పాకిస్తాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ జస్టిఫై చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక మిలిటరీ ఇటు డిఫెన్సివ్ మెజర్గా టెర్రరిజంకి వ్యతిరేకంగా మేము కాబుల్లో ఉన్న మిలిటెంట్స్ని మాత్రమే అటాక్ చేసాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ పాకిస్తాన్ కూడా కన్ఫర్మ్ చేస్తుంది, ఒక 400 అనే నంబర్ని పాకిస్తాన్ కన్ఫర్మ్ చేస్తుంది. 400 అనే నంబర్ ఇటు ఆఫ్ఘన్కి సంబంధించిన సైనికులు చనిపోయారంటూ ఇటు పాకిస్తాన్ చెప్తుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తుందంటే ఒక రీహాబిలిటేషన్ సెంటర్ని టార్గెట్ చేశారు. 400 మంది పేషెంట్స్, దాంట్లో ఎక్కువ శాతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్సే చనిపోయారంటూ చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఇటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఇటాలియన్ మెడికల్ ఎన్జిఓ, ఇటు ఇటలీకి సంబంధించిన ఒక మెడికల్ ఎన్జిఓ చాలా క్లియర్గా డజన్ల కొద్దీ ఈ మధ్య సివిలియన్స్ గాయపడుతున్నారు, చనిపోతున్నారు. ప్రస్తుతానికి ఇటు 400 మందికి పైగా కూడా కాబుల్లో చనిపోయారంటూ కాబుల్లో వర్క్ చేస్తున్న ఇటలీకి సంబంధించిన ఒక మెడికల్ ఎన్జిఓ కూడా చెప్పుకొచ్చింది. అలాగే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ UNAMA అది కూడా చాలా క్లియర్గా సివిలియన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం చనిపోయారు. ఈ క్రాస్ బార్డర్ ఫైరింగ్లో దాదాపు 1,00,000 మంది వాళ్ళ గృహాలను వదిలి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ ఇటు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్ చెప్తుంది. అలాగే ఇటు ఇటాలియన్ మెడికల్ ఎన్జిఓ కూడా చెప్పుకొస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు తెహరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించిన మిలిటెంట్స్ గతంలో ఇస్లామాబాద్లోని ఒక షియా మస్జిద్ని టార్గెట్ చేస్తూ మానవ బాంబుని పేల్చడంతో 36 మంది చనిపోయారు అక్కడ. అప్పటి నుంచి మొదలైంది ఈ క్రాస్ బార్డర్ ఫైరింగ్స్. ఇటు తెహరీక్ ఈ తాలిబాన్ పాకిస్తానే ఆ మస్జిద్లో బాంబుని పేల్చింది అంటూ మొత్తానికైతే ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన విరుచుకుపడుతుంది. మరో పక్కన ఇటు దురేంద్ లేన్, ఇటు 2 దేశాలకు మధ్య ఉన్న బార్డర్ని టార్గెట్ చేస్తూ ఇటు తాలిబాన్ నుంచి అటాక్స్ అలాగే ఇటు పాకిస్తాన్ నుంచి అటాక్స్, ఇటు ఆర్మీకి సంబంధించిన చెక్ పోస్టులను కైవసం చేసుకున్నామంటూ ఇటు ఆఫ్ఘనిస్తాన్ చెప్పుకొస్తుంది. మిలిటెంట్స్ని స్ట్రైక్ చేస్తున్నామంటూ ఇటు పాకిస్తాన్ చెప్పుకొస్తుంది. మొత్తం మీద 2 దేశాల మధ్య బార్డర్ ప్రస్తుతానికి నిలిపివేశారు, 2 దేశాల మధ్య ట్రేడ్ నిలిపివేశారు. దీనివల్ల దాదాపు 1,00,000 మంది సివిలియన్స్ ఆఫ్ఘనిస్తాన్ సైడ్ మనం చూస్తే ఇటు 1,00,000 మంది సివిలియన్స్ అక్కడ బార్డర్ నుంచి పరిసర ప్రాంతాల నుంచి వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాలకి ప్రయాణించాల్సిన పరిస్థితి. దాదాపు నిన్న పాకిస్తాన్ చేసిన అటాక్లో 2,000 పడకలున్న హాస్పిటల్పై మిసైల్స్తో స్ట్రైక్ చేయడంతో 400 మందికి పైగా చనిపోయారు, 250 మందికి పైగా గాయపడ్డారంటే ఆలోచించవచ్చు. దాంట్లో ఎక్కువ శాతం పిల్లలే ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఒక రీహాబిలిటేషన్ సెంటర్,
సో మొత్తానికైతే ఒక డ్రగ్ అడిక్షన్ ఉన్న వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మొత్తానికైతే ఆఫ్ఘనిస్తాన్లో ఓపియం అనే ఒక డ్రగ్, అలాగే మిగతా మాదక ద్రవ్యాల వల్ల చాలామంది యువత పెద్దవారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్స్లో మొత్తానికైతే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఒక రీహాబిలిటేషన్ సెంటర్నే ఇటు పాకిస్తాన్ స్ట్రైక్ చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో 400 మందికి పైగా చనిపోయారు. పాకిస్తాన్ మాత్రం 400 మంది ఆఫ్ఘాన్కి సంబంధించిన మిలిటెంట్స్ చనిపోయారంటూ చెప్పుకొస్తుంది. మరో పక్కన ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ కానీ, ఇటు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఎన్జిఓస్ కానీ ఇవి చాలా క్లియర్గా ఇటు 400 మందికి పైగా సివిలియన్స్ చనిపోయారంటూ ఇటు ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రెండింటి మధ్య యుద్ధం మొదలై ఇవాళకి 19వ రోజు. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి కొంత ఉత్కంఠం అయితే నెలకొనింది. మీరేమనుకుంటున్నారు? ఇటు పాకిస్తాన్ చర్యలపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక హాస్పిటల్ని టార్గెట్ చేసుకుంటూ అటాక్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం? సివిలియన్స్ని టార్గెట్ చేస్తున్న పాకిస్తానీలని ఏం చేయాలి అన్న దాని